సో హాయ్ వివర్స్, మై నేమ్ ఇస్ తేజ. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే టెక్ ఫ్రీడమ్ అనే ఒక అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. చాలామందికి కూడా తెలిసిన అప్లికేషనే టెక్ ఫ్రీడమ్. ఇందులో మనకి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ 3 అప్డేట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా రావడం జరుగుతుంది. చాలామంది అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారు, కానీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకొని కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు నుంచి 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మంచి కంటెంట్ ఈరోజు నుంచి మీకు అందించడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మీ చిన్న సపోర్ట్ నాకు మీరు అందిస్తారని కంపల్సరీ నేను కోరుకుంటున్నాను. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. నేను ముందుగా యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు అందరికీ నేను ఒక విషయాన్ని అయితే గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది చేయడానికి చాలామంది అయితే భయపడుతున్నారు. మీరు ఎటువంటి భయాలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు మెడికల్ సర్టిఫికేట్తో వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అన్నది లేదు. కాబట్టి మీరు మెడికల్ సర్టిఫికేట్తో వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. లేదు నేను ఓన్లీ ఆటో టీటీఎస్ లాగా యూస్ చేసుకోవాలంటే నేను మీకు ముందు వీడియోస్లో మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా వాయిస్ పై టీటీఎస్ అనే ఒక ఆప్షన్ ఎలా వాడుకోవాలో తెలియజేశాను. ఈ వీడియోలో మీకు మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఏమేమి అప్డేట్లు వచ్చినాయో ఇప్పుడు మీకు ఇందులో మీకు తెలియజేయబోతున్నాను అనమాట. ఓకే, నేను టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వీడియో మీకు కొంచెం మీకు టైం పట్టచ్చు, ఎందుకంటే మంచి మంచి ఆప్షన్స్ ఇందులో ఇచ్చాడు. ఆ ఆప్షన్స్ మీకు ఒక్కొక్కటి మీకు చూపిస్తూ వెళ్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. రైట్ సైడ్కి అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. మోర్ ఆప్షన్ బటన్, యాప్ బ్యాకప్ బటన్. దీని పక్కనే మనకి అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరికీ తెలిసిన అసిస్టెంటే అనుకోవచ్చు మీరు. కాదు, ఇది మనకి చాట్‌జీపీటీ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ అసిస్టెంట్ అన్నది టెక్ ఫ్రీడమ్కి డిఫాల్ట్గా ఇచ్చిన అసిస్టెంట్. ఇది ఓన్లీ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లోనే వర్క్ అవుతుంది. ఇది ఒక చాట్‌జీపీటీ లా ఉంటుంది అన్నమాట. సేమ్ టు సేమ్, ఇంకా అది ఇది ఒకటే అనుకోవచ్చు. ఓకే, ఎలాగో ఇప్పుడు మీకు చూపించాను చూడండి. ఈ ఆప్షన్ మరొకసారి వినేసి మనం ఓపెన్ చేద్దాం. ఓకే, అసిస్టెంట్ నేను డబుల్ ట్యాప్ అయితే ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అసిస్టెంట్ మీద క్లిక్ చేయగానే ఒక జీబోట్ అయితే ఓపెన్ అయింది. సేమ్ టు సేమ్ మనకి వాట్సాప్ చాట్లా ఉంటుంది అన్నమాట. ఇందులో వాయిస్ మెసేజ్ ఉండదు, టైప్ మెసేజ్ ఉంటుంది. కాబట్టి సేమ్ టు సేమ్ మనకి ఎటువంటి కష్టంగా ఉండకుండా సింపుల్గా ఇచ్చాడు. ఈ ఆప్షన్లో చిన్న చిన్న ఆప్షన్స్ బెలా పెట్టాడు. నాకు బాగా నచ్చింది ఇది. నేను హాయ్ దీనికి సెండ్ చేస్తాను వాయిస్ అసిస్టెంట్కి. మనకి ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ మీద కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. మన నేమ్ ఫుల్ ఫామ్ ఏంటన్నది తెలుసుకుందాం. ఓకే, నేను హాయ్ అని పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, నేను హాయ్ అని పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వాయిస్ అసిస్టెంట్ రిప్లై అని చెప్పేసి ఒక్క సెకండ్ వస్తుంది. మనకి ఏం రిప్లై ఇచ్చింది అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, హలో, నేనేమన్నా మీకు హెల్ప్ చేయాలని అడుగుతుంది అన్నమాట.
రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. You. Hi. ఓకే, నేను హాయ్ పెట్టాను. హాయ్కి మనకి ఇక్కడ కింద ఏం పెట్టిందంటే ఇది Assistant. Hello. How may I help you today? ఓకే ఫ్రెండ్స్, హలో, మీకు నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పేసి అడుగుతుందన్నమాట ఇది. ఓకే, ఇట్లా మనం ప్రతి ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు, సేమ్ టు సేమ్ ChatGPT లాగా. ఓకే, నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని నేను టైప్ చేస్తాను. ఇన్ఫర్మేషన్కి ఏంటి ఫుల్ ఫామ్, టెక్నాలజీకి ఏంటి ఫుల్ ఫామ్, ఇదే కాదు మీరు ఏం తెలుసుకోవాలనేది కూడా మీరు టైప్ చేసి సెండ్ చేస్తే దానికి ఏంటి ఫుల్ ఫామ్ అసలు అన్నది మనకి తెలియజేస్తుంది అన్నమాట. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. Message. Send. Message. ఓకే, నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే ఇస్తాను. Delete. Use. Space. Voice input stopped. ఓకే ఫ్రెండ్స్, నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే టైప్ చేశాను. చూద్దాం ఒకసారి. Set. Editing. Information technology. Edit box. Message. ఓకే ఫ్రెండ్స్, నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే టైప్ చేశాను. ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. Send. Keyboard hidden. TF assistant replied. ఓకే ఫ్రెండ్స్, నేను ఇట్లా సెండ్ చేయగానే ఒక్క సెకండ్లో అయితే రిప్లై వచ్చింది. మనం పెట్టిన మెసేజ్కి ఏం రిప్లై వచ్చిందో చూద్దాం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. Send. Assistant. Hello. Information technology is a vast field that involves the use of computers and telecommunications to store, retrieve, transmit, and manipulate data. It encompasses a wide range of topics such as computer programming, networking, cybersecurity, database management, and more. Send. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తెలియజేసింది కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫుల్ ఫామ్. ఇంకా చాలా పెద్ద టెక్స్ట్ ఉంది. ఒకవేళ మీకు అది కావాలి అనుకున్నారనుకో, మీరు దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ టెక్స్ట్ని మీరు వేరే లాంగ్వేజ్లో కావాలన్నా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే, నేను దాని మీద అయితే క్లిక్ చేశాను. ఓకే, మనం ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోవచ్చు, కాలితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు వేరే లాంగ్వేజ్కి, షేర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. ఓకే, మనం ఇక్కడ నుంచి షేర్ చేసుకొని మళ్ళీ టెక్ ఫ్రీడంకి క్లిక్ చేసి పీడిఎఫ్ కింద తయారు చేసుకోవచ్చు. మనం ఎట్లా పడితే అట్లా తయారు చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ని. ఓకే, సేమ్ టు సేమ్ మనకి ChatGPT లాగా ఉంది కదా, చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అదోసారి మనం చూద్దాం. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. Assistant. Back. Tech freedom. Message. Call 0 and decline. సారీ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఓకే, నేను టెక్ ఫ్రీడమ్ నుంచి ఒకసారి బ్యాక్ వచ్చాను, ఒక సెకండ్, అండ్ మళ్ళీ ఆప్షన్స్లోకి అయితే వచ్చింది. More option. Back. Assistant. Button. ఓకే, అసిస్టెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు వరకు మనం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే పెట్టాడు ఇందులో. అదేంటంటే ఫోటో తీస్తే మొత్తం అంతా రీడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కిందకైతే స్క్రోల్ చేస్తున్నాను. ఒకసారి ఆప్షన్ చూసిన తర్వాత 3 ఆప్షన్ తెలుసుకుందాం. Image instant read link save my no passwords scene text scene description button. ఓకే ఫ్రెండ్స్, సీన్ డిస్క్రిప్షన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను. Scene description. ఓకే ఫ్రెండ్స్, నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Scene description. సీన్ డిస్క్రిప్షన్ అని ఒక హెడ్డింగ్ అయితే చెప్తుంది. Turn flash off. Camera take picture button. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కెమెరా అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఒక ఫోటో అయితే తీద్దాం. ఆ ఫోటోలో ఏమేమి ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ఒక ఫోటో అయితే తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫోటో తీయడం జరిగింది. నేను ఫోటో తీసిన దగ్గర ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఒక 15 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్కాన్ అయితే చేసుకుంటుంది. అది 1 మినిట్ అయితే మనం వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సీన్ ఇన్ఫో అని చెప్పేసి రావడం జరిగింది కదా. రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఈ మోర్ ఆప్షన్లో మనకి ఉండే ఆప్షన్స్ తెలిసిందే.
About image. Heading. ఓకే ఫ్రెండ్స్, అబౌవ్ ఇమేజ్ అంటే ఏంటిది? ఓకే చూద్దాం. The image depicts an outdoor scene at night. In the foreground, there is a small potted plant with vibrant orange flowers, which is the main focus of the image. The plant is placed on a surface that appears to be wet, possibly due to recent rain or dew. To the right of the plant, there is a white bucket with a handle, and a bit further away, there is a white bucket without a handle. The background is dark, suggesting it is nighttime, and there is a blue pole visible on the left side of the image. The lighting in the image is dim, with the majority of the light coming from the plant and the... ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ కూడా చెప్పింది. ఇది ఫ్లవర్స్ అండ్ ప్లాంట్ అండ్ బకెట్. ఆ బకెట్కి ఏం కలర్ ఉంది, ఆ బకెట్కి హ్యాండ్ ఉందా లేదా, అండ్ ఇదేంటి నేను వీడియో చేసేది నైట్ కూడా మనకు తెలియజేసింది. అండ్ డార్క్ మోడ్ అంటే మనకి భూమి ఏం కలర్లో ఉంటుంది అన్నది భూమి గురించి కూడా చెప్పింది. పక్కన ఏమేమి చెట్లు ఉన్నాయో ఆ చెట్ల పేర్లు చెప్తుంది. ఇట్లా మనం ప్రతి ఒక్క విషయం అయితే తెలుసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ChatGPT ఈ 2 ఆప్షన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇందులో మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో 2 ఆప్షన్స్ అయితే తీసాడు. అండ్ ఆడియోకి సంబంధించింది, వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అయితే తీసాడు. కాబట్టి దానికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వలేరు. కానీ తర్వాత అప్డేట్లు కూడా రావాలని మనం కంపల్సరీ కోరుకుందాం. చాలామందికి కూడా ఈ ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వీడియో కట్ చేసుకోవడానికి లేదా ఆడియో కట్ చేసుకోవడానికి ఇట్లా మీకు ఉపయోగపడ్డాయి. కాబట్టి దాని గురించి కూడా మనం మళ్ళీ వెయిట్ చేయాలి. పెడతారో లేదో మనకు కూడా తెలీదు. ఓకే, మనం థర్డ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఓకే, సీన్ డిస్క్రిప్షన్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. బ్యాక్ అయితే వస్తున్నాను. ఓకే, నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నా. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ వచ్చింది ఇమేజ్ రీడర్. ఈ ఇమేజ్ రీడర్ కూడా మనకి అప్డేట్ అనేది వచ్చింది. కొంచెం ఫాస్ట్గా ఇమేజ్ అయితే రీడింగ్ చేస్తుంది. ఓకే, నైట్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ఫోటో అయితే తీయట్లేదు. మీకు చెక్ చేయాలి అనుకుంటే మీరు ఒకసారి మీ మెడికల్ సర్టిఫికేట్తో వెరిఫికేషన్ చేసుకోండి. 15 లేదా 20 నిమిషాల్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఫస్ట్లో అయితే వెరిఫికేషన్ వెంటనే కంప్లీట్ అవ్వదు. 15 నిమిషాలు 20 నిమిషాల్లో మీకు మెడికల్ సర్టిఫికేట్ అంతా వెరిఫికేషన్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యి ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్లా ఉంటాయి ఈ ఆప్షన్స్ అనేవి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇంకా రాబోతున్నాయి. ఇవి వీటి గురించి ఇంకా నేను తెలియజేస్తాను. ఓకే, నేను మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, జై హింద్. థ్యాంక్ యూ.